మనకు తెలుసు పెళ్ళి అనగానే కట్న కానుకలు వెరీ వెరీ కామన్. ఇంకోటి వాళ్ళ అంటే ఎట్లా వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి అట్లా కట్న కానుకలు ఇచ్చుకోవడం వెరీ వెరీ కామన్. కట్నాలు ఇవ్వద్దు, పుచ్చుకోవద్దు, అది నేరమని ఏదో మాట్లాడుకుంటాం అంతే, కానీ కట్నం అనేది వెరీ వెరీ కామన్. సో అందులో భాగంగానే ఈ పూజితాన్ని ఇచ్చేటప్పుడు కూడా ఆయనకి 11 లక్షలు పెళ్లి టైంలో 11 లక్షలు ఆల్రెడీ అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేసిండ్రు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకో 10 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారట. అట్లా వాళ్ళ మ్యారేజ్ అయింది. ఆ తర్వాత కేవలం 2.5 నెలలు అయింది కాబట్టి కేపీహెచ్బి కాలనీలో నివాసం ఉంటున్నారు. కానీ అడపాదడపా ఇప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఊరికే ఆ అమ్మాయిని మాటలతోని వేధించడం, నువ్వు ఇంకా ఎప్పుడు తెస్తావు, ఇంకా 10 లక్షలు ఇచ్చేది ఉంది కదా, నువ్వు ఇంకెప్పుడు తెస్తావు, మీ అమ్మా నాన్నలు పెద్దగా గొప్పగా ఏదో చెప్పిండ్రు కదా, అయినా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని అడపా ఊరికే ఆ కుటుంబంకి సంబంధించిన పెద్దలు కావచ్చు, అట్లాగే ఇప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయి కూడా ఆ అమ్మాయిని వేధించడం, మాటలతోని వేధించడం స్టార్ట్ చేశారట. చాలా ఎక్కువగా, మరీ ఫ్రీక్వెంట్గా, కేవలం 2.5 నెలలు మాత్రమే అయింది పెళ్ళయి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి వేధింపులకు గురి చేస్తున్నారట. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేదంటే ఈ అబ్బాయి కావచ్చు, వీళ్ళు ఊరికే అమ్మాయిని ఇంకా 10 లక్షలు ఎప్పుడు తెస్తావు,